నేను దేవుని ఒక 3 వారాలు దేవుని దగ్గర అడుక్కుంటూ ఉన్నాను అయ్యగారు, కొన్ని రోజుల నుంచి, అంటే కొన్ని సంవత్సరాల నుంచి. అయితే ప్రతిరోజు అడుక్కుంటున్నా కదా, ఇది నాకు ఇవ్వడం దేవుని చిత్తమా కాదా అని ఒకసారి మోకరించి, దేవా నేనైతే అడుక్కుంటూ వెళ్తున్నాను, నీకు ఇవ్వడం ఇష్టమా కాదా, నీ వైపు నుండి కూడా నాకు సమాధానం కావాలని దేవుణ్ణి అడిగినాను అయ్యగారు. అడిగినప్పుడు మొదటి సమయాలు 18వ అధ్యాయం నుంచి 5వ వచనం దాకా ఈ వాక్యాన్ని చూపించి దేవుడు నాతో మాట్లాడింది అయ్యారు. కానీ దీన్ని నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయినాను, కొంచెం వివరించరా? మొదటి సమయాలు 18:5 18 నుంచి మొదటి నుంచి 5వ వచనాల వరకు అయ్యారు. మొదటి నుండి 18 మొదటి నుండి అక్కడ దావీదు యోనాతానుల యొక్క స్నేహము అనుబంధం అది ఉన్నది. మీరు అడిగిన కృపావరం ఏంటి? ఒకటి అంటే కృపావరం అని కాదు కానీ ప్రార్థన జీవితంలో ఎక్కువసేపు దేవుని పాదాలు పట్టుకొని అది ఒక వరంగా దేవుణ్ణి అడిగినాను. అయితే దేవుడు మంచి వచనం ద్వారా మీతో మాట్లాడాడు. ఇప్పుడు దేవునితో మనము రేపు యుగాలు ఆయనతో మనము కలిసి కాపురం చేయబోతున్నాం ఆయనతో కదా. అలాంటి దేవునితో ఈ భూమి మీద కొన్ని గంటల సమయం గడపాలి అనుకునేది మంచి పరిశుద్ధమైన కోరిక, చాలా యోగ్యమైన కోరిక. ఏ భక్తుడికైనా, మీకైనా, నాకైనా, ఎవరికైనా ఉండాలా. దేవుని సన్నిధిలో కొన్ని గంటలు మనము ఏకాగ్రతతో గడపలేకపోతే మన బ్రతికే వ్యర్థం, నా బ్రతికే వ్యర్థమని నేను అనుకుంటున్నాను. ఎవరైనా అలాగే అనుకుంటారు, నేనే కాదు. రక్షణ పొందిన ప్రతి దేవుని బిడ్డ, ప్రతి క్రైస్తవ విశ్వాస అలాగే అనుకుంటారు. అయితే దేవుని సన్నిధిలో మనం అన్ని గంటలు మనం గడపాలంటే భయము, భక్తి ఒకటి మాత్రమే చాలదు. ఆయన మీద, ఒక భర్త మీద భార్యకు ఉన్నటువంటి అనురాగం అటువంటిది ఉండాలి. ఇప్పుడు యోనాతానుకు దావీదుకు దాదాపు ఎటువంటి ప్రేమ ఉందంటే అసలు పురుషులే, ఎలాంటి అపవిత్రమైన అనుబంధం లేదు. ఎవరి వాళ్ళ మధ్యలో ఏ విధమైన పాపం అనేది లేదు. కానీ ప్రేమ మాత్రమే దావీదు వర్ణిస్తాడు. యోనాతానా, నీ ప్రేమ స్త్రీలు చూపు ప్రేమ కంటే వింతైనది అని యోనాతాను చనిపోయినప్పుడు దావీదు ఒక పాట రాశాడు. అంటే అంత ప్రేమానురాగాలు వాళ్ళ మధ్యలో అది ఏంటో విచిత్రం, అది లోకానికి అర్థం కాని ప్రేమ. ఇద్దరు పురుషులే, ఎవరి భార్యలు వాళ్ళకు ఉండొచ్చు. దావీదుకే అది ముందు అసలు యోనాతాను ఆ తర్వాత కాలంలో బాంబర్దే కదా, ఇప్పుడు సౌలు అల్లుడే కదా దావీదు, అల్లుడే కదా. కనుక బావబామర్దులు అనమాట. వాళ్ళు చాలా చాలా ప్రేమించుకున్నారు. యోనాతాను మాత్రం ఎంత ప్రేమించేవాడంటే అసలు ఒక స్త్రీ ప్రేమించినంత కంటే ఎక్కువగా అల్లుకుపోయి ప్రేమించేవాడు అనమాట. అంటే ఇప్పుడు అటువంటి ప్రేమ దేవుని పట్ల కలిగి ఉండేటటువంటి వరము దేవుడికి ఇస్తున్నానని చూపించాడు. వాక్య ప్రత్యక్షత ఒకటి, ప్రార్థన కంటే ఎక్కువ చేయలేకపోతున్నాం కదా. ఇవన్నీ ఫాలో అవుతాయి అమ్మా. నీవు దావీదును యోనాతాను ప్రేమించినట్లు నువ్వు యేసయ్యను ప్రేమిస్తే దాని వెనుక ఆటోమేటిక్గా మీకు ప్రార్థన జీవితం వస్తుంది, వాక్య ప్రత్యక్షత వస్తుంది, అన్నీ మీకు వస్తాయి. ఈ ప్రేమ ఒకటి ప్రధానం. ప్రభువును మీరు ఎక్కువ ప్రేమించే వరాన్ని దేవుడు మీకు యోనాతానికి ఇచ్చినట్టుగా ఇస్తున్నాడు. దాన్ని బట్టి తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, తన నడికట్టును తీసి దావీదుకి ఇచ్చినట్టుగా దేవుడు నాతో మాట్లాడినయ్యారు. నేను వాక్య ప్రత్యక్షతను అంటే బైబుల్ చదివితే అర్థమయ్యే వరమును ఇమ్మన్నాను. ప్రార్థనలో ఎక్కువసేపు గడిపే వరమును, ఇంకొకటి స్వస్థత వరం కూడా దేవుణ్ణి అడిగిన. దాన్ని బట్టి ఇది మొదటి సామెలు 18 నుంచి 5 వచనాల వరకు నన్ను దేవుడు చదవమని చూపించిండు. చదివినాను కానీ ఇక్కడ వాళ్ళ మధ్యలో సంభాషణ ఉంది. దేవుడు ఇక్కడ నాతో ఏం మాట్లాడింది అన్నట్టుగా కొంచెం చిన్న పని. అదే నీవు ఇచ్చిన వరాలన్నిటినీ మూటగట్టి దేవుడు నీకు అడిగినవన్నీ ఇచ్చాడు. ఇప్పుడు ఆ వరాలన్నీ మీకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మీరు యేసు ప్రభువును పూర్ణ హృదయంతో ప్రేమించటం. ఆ ప్రేమిస్తారు కనుక మీ ప్రార్థన జీవితం ఎక్కువ అవుతుంది, పరిశుద్ధాత్మ అభిషేకం కూడా అధికమవుతుంది. మరి ఎక్కువ ప్రేమ కలిగి ఉన్నప్పుడు
దేవుడు తన మర్మాలు మీకు బయలుపరుస్తాడు. ఇవన్నీ ఆటోమేటిక్గా ఫాలో అవుతాయి. ప్రేమ అనే అనుబంధం ముందు దేవునితో ఉంటే ఆ వెనుక పరిశుద్ధత వస్తుంది, ప్రార్థన వస్తుంది, శక్తి, జ్ఞానము, ప్రత్యక్షత. ఆ తర్వాత పరిశుద్ధాత్మ వరాలు కూడా మీ ద్వారా పనిచేయడం మొదలవుతుంది. ప్రేమ అనే దాని ద్వారా మీలోనికి దేవుని శక్తి ప్రవహిస్తుంది అనే సంగతి దేవుడు మీకు బయలుపరుస్తున్నాడు. ప్రభువును ప్రేమించండి అమ్మ, చాలు. అంతకంటే ఇంకా ఎక్కువ మనకు అవసరం లేదు. మిగతావన్నీ ఆటోమేటిక్గా ఫాలో అవుతాయి. అవునయ్య గారు. రైట్.